హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సునీత సోలాపూర్. ఈరోజు ఒక కొత్త వెరైటీ డిష్తో మేము ముందుకు వచ్చాను. కానీ చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయాల్సిన డిష్ అండి. ఇది ట్యాంగీ ఫ్లేవర్లో చాలా బాగుంటుంది. ద్రాక్ష పచ్చడి అండి. ద్రాక్షతో పచ్చడి ఏంటి అని ఆశ్చర్యపోకండి, ఒకసారి చేసి చూడండి. 4 ముద్దలు ఎక్కువనే తింటారు. మామిడికాయ పచ్చడికి ఏమాత్రం టేస్ట్ తగ్గిపోదండి. చేశాక మీరే చెప్తారు. ఒకసారి అయితే ట్రై చేయండి. అలాగే కొత్తగా చూసేవారు మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగుందో, తింటే ఇంకా బాగుందండి. నా ఇంట్లో వారందరూ చాలా ఇష్టంగా తిన్నారు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ ద్రాక్ష ముక్కలు జ్యూసీగా ట్యాంగీ ఫ్లేవర్లో చాలా బాగుంది. ఇది ఎలా చేసుకోవాలంటే చూడండి, ద్రాక్షలు కాస్త గట్టిగా ఉండాలండి, మరి మెత్తబడి లూజ్గా ఉండకూడదు. ఇలాంటి ద్రాక్షలు ఉండాలి. అలాగే ముచ్చికల కాడ ఇలా నల్లబడి ఉండకూడదండి. కాస్త ఫ్రెష్గా ఉన్న ద్రాక్షలు మాత్రమే తీసుకోవాలి. నేను ఒక 1/2 కేజీ ద్రాక్షలు తీసుకున్నానండి. వాటర్ వేసి మంచిగా కడుక్కోవాలండి. ఇవి నేను తోట నుంచి తీసుకొచ్చాను కాబట్టి నేను ఇందులో ఉప్పు వేయట్లేదు. బయట నుంచి మీరు తీసుకొచ్చినవైతే మందు కొట్టినవి అవి ఇవి ఉంటాయి కదండి, కాస్త ఉప్పు వేసి కడుక్కోవాలి. కడిగిన తర్వాత కాటన్ క్లాత్లో వేసి మంచిగా తుడుచుకోవాలండి. నొక్కి తుడవకూడదు, మెల్లగా తుడవాలి. ఎందుకంటే ఇవి చితికిపోయే అవకాశం ఉంటుంది కదా. తడంతా పోయేదాకా మెల్లగా ఇలా తుడిచేసి ఒక ఇట్లా చిల్లుల గంపలో వేసి గాలికి పెట్టుకోవాలండి. 1 గంట తడి మొత్తం ఆరిపోయేదాకా చూసుకోవాలండి. ఫ్యాన్ గాలికి పెట్టుకోవాలి, ఎండకు పెట్టకూడదు. అలాగే చూడండి, ఒక పెద్ద సైజు వెల్లుల్లి పొట్టు తీసేసి ఇలా సన్నగా పాయలు కట్ చేశాను. 1 స్పూను జీలకర్ర మెంతులు వేయించి చేసిన పౌడర్ 1 స్పూన్ తీసుకున్నాను. అలాగే ఆవాల పిండి 1 గరిటెడు తీసుకున్నానండి. గ్రాముల్లో చెప్పాలంటే ఒక 50 గ్రామ్ అవుతుందండి. 50 to 70 గ్రామ్ వరకు తీసేసుకోవచ్చు. అలాగే ద్రాక్షలు ఇలా నిలువుగా కట్ చేసుకోవాలండి. ఇలా అన్ని కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ఫ్రై పాన్ పెట్టుకుందాము. ఫ్రై పాన్ పెట్టాలండి. పెట్టిన తర్వాత ప్యాన్ హీట్ ఎక్కినాక 1 స్పూన్ అండి, కాస్త పెద్ద స్పూను, టేబుల్ స్పూన్ కంటే చిన్నగా ఉంటుంది, ఆయిల్ వేసేసి ఈ కట్ చేసి పెట్టిన ద్రాక్ష ముక్కలు వేయాలండి. వేసి బాగా వేయించకూడదండి, 1 నిమిషం కూడా కాదు, అర నిమిషం అండి. అలా వేయించి ఇలా బంద్ చేసేయాలండి. నేను ఆల్రెడీ ఒకసారి వేయించాను కదా. స్టవ్ ఆఫ్ చేస్తాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇవి ఒక ప్లేట్లో తీసేసుకోవాలండి. మనము ఇలా ఎక్కువసేపు వేయించితే మెత్తగా అయిపోతాయండి. అలా అని కాస్త వేయించగానే కలర్ చేంజ్ అవ్వకుండా మనం ప్లేట్లో తీసేసుకోవాలండి. చూసారా, కలర్ చేంజ్ అవ్వలేదు. ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేసుకొని ఇదే ఫ్రై ప్యాన్లో మనము పచ్చడికి ప్రిపేర్ అవుదాము. ఇదే ఫ్రై ప్యాన్ పెట్టేసి తడిపోయిన తర్వాత ఇందులో 1 కప్పు ఆయిల్ వేసుకున్నానండి. నాకు ఎందుకో ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి కాస్త ఆయిల్ తీస్తానండి. ఒక 2-3 గరిటెలు, చిన్న గరిట చూసారా, ఈ గరిటెతోటి 2-3 గరిటెలు తీసాను. 1/2 కప్ అంతా తీసేసానండి. ఎందుకు ఆయిల్ తీసానో చెప్తాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు చిటపటలాడగానే జీలకర్ర వేసేసి 1 స్పూను మినపప్పు వేసుకుందామండి. మధ్యలో క్రంచీగా చాలా బాగుంటుంది. అలాగే 1 స్పూన్ శనగపప్పు వేసుకుందాము. పోపు అనేది మాడనివ్వకూడదండి, సిమ్లో పెట్టి వేయించుకోవాలి. పోపు మాడితే టేస్ట్ అనేది మొత్తం వేస్ట్ అయిపోతుందండి. అందుకని ఏ కూరల్లోనైనా పోపు మాడనివ్వకూడదు. చూసారా, ఇలా దూరగా వేయించేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసానండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. ఎందుకంటే స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి వెల్లుల్లి నల్లగా అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే వెల్లుల్లి వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. అలా అయితేనే ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా వేపిన తర్వాత కిందికి తీసేసుకుందామండి ఫ్రై ప్యాను. నేను ఆల్రెడీ మంట బంద్ చేసేసాను. చూసారా, కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆవపిండి, అలాగే జీలకర్ర మెంతుల పొడి, 1/2 కప్పు కారం అండి, కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఆపేసాను. అలాగే 1/2 కప్పు ఉప్పు అండి.
ఇందులో కూడా పావు కంటే కొంచెం ఎక్కువ ఉందని అది ఆపేసాను. ఎందుకంటే ఎక్కువ తక్కువకు కాస్త ఎక్కువ తీసుకున్నాను, కానీ తీసుకున్నంత మాత్రాన అది పక్కకు పెట్టేశాను. చూడండి, ఇలా కలుపుకోవాలి. చల్లగా అయిన తర్వాతనే వేయాలండి ఉప్పు కారము, లేకుంటే కమర వాసన వస్తుంది. ఇలా మంచిగా కలిపిన తర్వాత ఇందులో ద్రాక్ష ముక్కలు వేసి కలిపేసుకోవడమే. మంచిగా పట్టుకుంటుందండి. 10 మినిట్స్లో ఆయిల్ అంతా మీదకి వచ్చేస్తుందండి. ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది కదా, ఇలాంటి వాటిల్లో ఆయిల్ అనేది తొందరగా మీదకి వచ్చేస్తుందండి. మన వీడియోకు లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వెరైటీ పచ్చడి అందరూ టేస్ట్ చూడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ పచ్చడి ఇదివరకు ఎవరైనా పెట్టారో లేదో నాకు మాత్రం తెలీదు. నేనైతే పెట్టాను, కానీ చాలా టేస్టీగా ఉంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయాల్సిన డిష్ అండి. ఇది కలుపుకొని తింటుంటే ద్రాక్ష ముక్కలు మనకు పంటికి తగిలి పుల్ల పుల్లగా, తీయగా, కారం కారంగా, ఉప్పు ఉప్పుగా చాలా బాగున్నాయండి. నేను గొప్పగా చెప్తున్నానని కాదు, తిన్నాక మీరే అంటారు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఒకరోజు అయిన తర్వాత తింటే ఇంకా మొత్తం పీల్చేసుకుంటుందండి ఉప్పు కారాలు, ద్రాక్ష ముక్కలు. నేను ఇది చేశాక ఒక 10 మినిట్స్కే తిన్నాను, కానీ చాలా బాగుంది. అంతా ఇలా అనుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లోనే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి, నో డౌట్. చూసారా ఎంత ఆయిల్ తీసానో, పావు కప్ దాకా ఆయిల్ తీసాను. అయినా కూడా కరెక్ట్గా ఉందండి, ఆయిల్ ఏమాత్రం తగ్గిపోలేదు. పచ్చడి ఒక స్టీల్ దాంట్లోకి తీసుకున్నానండి. ఇది మరుసటి రోజు వరకు ఉప్పు కారాలు పీల్చేసి ఇంకా బాగుంటుంది. అయితే కొంచెం అన్నం, వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి, పచ్చడి వేసి కలిపి తింటే చాలా చాలా టేస్టీగా ఉందండి. ఈ పచ్చడి బయట పెట్టుకుంటే వారం రోజుల వరకు నిలువ ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 నెల వరకు నిలువ ఉంటుంది. ఏదైనా ఊర్లలోకి వెళ్ళేటప్పుడు మనము ఈ పచ్చడి చేసుకొని వెళ్తే హ్యాపీగా తీసుకెళ్ళొచ్చండి, క్యారీ చేసేసుకొని. ఏ పచ్చడి చేసినా ఈ ఊర్పులో వేడివేడి అన్నం వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తినడం అందరికి ఇష్టం అండి. మనిషికి ఒక బుక్క పెట్టేసి నేను ఒక బుక్క తింటే ఆహా అమృతంలా ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇది మహా అంటే ఒక 20 రూపీస్ ద్రాక్షలైనా తెచ్చి చేసేసుకోవచ్చండి. ఎక్కువ ఖర్చు కూడా ఉండదు. ఇంట్లో ఉన్న వాటితోటి అన్నిటితోటి చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.